ప్రతిపక్షంలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇక వెతుకుతున్నాం పని. రోజు నిరంతరం ఇది ఒక స్ట్రగులే. పొద్దున్న లేసి ఏం చేయాలి, పార్టీ కోసం ఏం చేయాలి. మీరు అందరు చాలా కొందరు అంటుకుంటారు, కొందరు నాకు చెప్తారు కూడా, సలహాలు ఇస్తారు. నువ్వు ట్విట్టర్లో ఉన్నవే అంతే, ఎక్కడ లేవు గ్రౌండ్లో అంటే మరి ఎక్కడ ఇంకెక్కడ చేయాలి, ఏదో ఒకటి చేయాలి పార్టీ కోసం. మన ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పాలి, వాళ్ళేం తప్పులు చేస్తున్నారు అనేది చెప్పాలి. ఎక్కడ చెప్పాలి, ఆలోచనలు ఇక్కడ పెట్టుకుంటే సఫకేట్ అవుతాం. అది సఫకేట్ కాకుండా బయట ప్లాట్ఫామ్స్ వస్తేనే మనం అందరం అప్పుడప్పుడు కలుసుకుంటేనే. ఇవాళ కేటీఆర్ గారు వచ్చారు కదా అని మనం కలుసుకోవడం కాదు, అప్పుడప్పుడు అందరం కలుసుకుందాం. ఎవరైనా నగేష్ అన్న వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్దాం, నివేదిత గారు వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్దాం, ఎర్రోల సీనన్న పిలిస్తే వెళ్దాం, బోర్డు మెంబర్లు పిలిచినా వెళ్దాం. కానీ మాట్లాడుకుందాం. ఎందుకంటే పార్టీ ఈ 2.5 సంవత్సరాలు మనం అందరం కూడా అలైబలై చేసుకుంటూ ఉంటే రేపు వచ్చే ఎన్నికలు, ఎందుకంటే ఇవాళ చూడండి అక్కడ ఇలా మనకున్న ఎమ్మెల్యే 2,000 రూపాయల ఎమ్మెల్యే, మీకు అందరికి తెలుసు. 2000 ఎమ్మెల్యే అంటారు కదా ఆయనని. ఇవాళ ఆ 2000 ఖర్చు పెట్టింది కాబట్టి తన వసూలు పనిలో ఉన్నాడు. అది కూడా ఏది, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు కట్టించారు మనకు కేసీఆర్ గారు. వాళ్ళేమో 6,000 ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఏమీ లేదు, కానీ మనం 4 డబుల్ బెడ్రూమ్లు కట్టించామంటే మనం చేసిన పని చాలా గొప్పగా ఉంది. ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇలా సుమారు 1000 మంది 1500 మంది అక్కడ దావత్ చేసుకోగలుగుతారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒక్క ప్రభుత్వంలో అసలు ఎన్ని పనులు. అంతేకాకుండా టిమ్స్ అల్వాల్ గాంధీ ఆసుపత్రి దాకా మీకు పోవడానికి ఇబ్బంది అవుతుంది, 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్. ఇదంతా ఎందుకు, మీకు పక్కనే మీ కంటోన్మెంట్ నియోజకవర్గం వాళ్ళకు టిమ్స్ అల్వాల్ వేపిస్తా అని కేసీఆర్ గారు మనకు చెప్పించారు. అంటే అసలు చెప్పుకోవడానికి ఎన్ని పనులు ఉన్నాయి మనకు. మనం అది చెప్పుకొని రేపు వేరే వాళ్ళని, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ వాళ్ళని కానివ్వండి, మనం మన ప్రభుత్వం చేసిన గొప్ప పనులను మనం చెప్పుకోవాలి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది, టిమ్స్ అల్వాల్ ఉంది, మన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల. ఆల్రెడీ బోర్డు మెంబర్స్ అందరు కూడా చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, రేపు మెంబర్షిప్ని ఇవాళ సమావేశం చేసినాం కదా, ఇది ఒక 1 డే ఈవెంట్ ఎప్పుడు చేయొద్దు. ఈవెంట్ కాదు, ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ ఉండాలి, ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. రేపు ఆ ప్రణాళికను మనం ముందుకు తీసుకొని పోతే ఎంతో మంది కొత్త వాళ్ళని తీసుకొని రాగలుగుతాం, యువతను తీసుకొని రాగలుగుతాం. వాళ్లకు చేయబట్టుకొని ఒక భరోసా, అరే వీళ్ళు ఉన్నారు కదా. ఇవాళ నాకు అంటే ఒకటేంటిదంటే, అల్టిమేట్ గా మనం వెనుకకు చూస్తాం, ఇంట్లో పిల్లలకి ఏం భరోసా ఉంటుంది, ఒక మా తల్లి ఉన్నది కదా, మా తండ్రి ఉన్నది కదా అని భరోసా ఉంటుంది. మరి రాజకీయంలో ఉన్నప్పుడు వెనుక మన తండ్రి కేసీఆర్ గారు ఉన్నారు కదా అని ఒక భరోసా ఉంటుంది, మన అన్న రామన్న ఉన్నారు కదా అనే భరోసా ఉంటుంది. మనం ప్రభుత్వంలో ఉంటేనే కదా మనకు పదవులు వచ్చేటి, రకరకాల పదవులు, రకరకాల పథకాలు. ఇవాళ చూడండి, కొంచెం ఒక ఎలక్షన్ కాగానే మనోళ్ళు పటపటా అన్నట్టు పోయారు. ఏమైంది, ఒక్కొక్కకన్నా పదవి వచ్చిందా? పోయిన వాళ్ళకి మనకు ఒక్కొక్కకన్నా పదవి వచ్చిందా? మన వాళ్ళకు రాలే, వాళ్ళు అందుకే తిరిగి వస్తామని అంటున్నారు. మళ్ళా కలుపుకపోదాం, ఒక కుటుంబం లాగా ముందుకు పోదాం. దయచేసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ వచ్చే కొన్ని రోజులు ఎప్పుడైతే యాప్ మొదలవుతుందో డిజిటల్ పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే పెద్దలు మీకు అందరికీ కూడా బూత్ మీద పట్టుంటది, మీరు నిలబడితే ఓట్లు పడతాయి. కానీ కొంత యువత కూడా ఉంటే వాళ్ళు ఆ ఫోన్లు ఉపయోగిస్తారు, వాళ్ళను కూడా ప్రోత్సహించినట్టుంటది. మనం చూస్తున్నామే, అలా దేశమే మనకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నది. తమిళనాడులో డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది, తోక పార్టీలాగా కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అయినా కూడా ఒక కొత్త పార్టీ అవసరం ఎందుకు పడ్డది వాళ్లకు? యువత అందరు ఎక్కడేసిర్రు? ఇలా దేశం మొత్తంలో గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక్క మాట మాట్లాడినందుకు, కాక్రోచ్ పారాసైట్స్ అనగానే రాత్రికి రాత్రి ఒక సునామీ లాగా యువత అందరూ ఒక పార్టీ ఇన్స్టాగ్రామ్ లో మొదలు పెట్టేశారు. మొదలు పెట్టగానే చూసినాం, కొన్ని సంవత్సరాలు దశాబ్దం దాకా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఫాలోవర్లు ఈ 4 రోజుల్లో ఇది ఇన్స్టాగ్రామ్ లో కొట్టేశారు. ఎందుకు అంటే యువతలో ఒక ఆందోళన ఏంటంటే, వీడు బచ్చగాడే, అంత పిల్లలు తిరుగుతారు వీనితోని. కానీ వాళ్ళ అదే పిల్లలు కదా నిన్న రాత్రంతా పాపం నిలబడి బ్యానర్లు కట్టింది, అదే పిల్లగాళ్ళు కదా జెండాను మోసేది, అదే పిల్లగాళ్ళు కదా
పోలీసులు అడ్డం పడితే నిలబడి దెబ్బలు తినేది. దయచేసి వాళ్ళని మనం అవమానించొద్దు. బచ్చాగాళ్ళు పిల్లగాళ్ళు దయచేసి మనం అందరినీ తీసుకొని పోదాం, పెద్ద సముద్రం లాగా అయిదాం వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితి ఉన్నది, కానీ ఇక్కడ కాంగ్రెస్ ని బీజేపీని దెబ్బ కొట్టాలి అని అంటే ఉద్యమ పార్టీ ఆల్రెడీ ఉన్నది. ఆ ఉద్యమ పార్టీని మళ్ళీ ప్రభుత్వంలోకి తెచ్చి తెలంగాణను మనం టాప్ లోకి పెట్టాలి. చివరిగా ఒకటే చెప్తాను, ఇచ్చిన బాధ్యత నిర్వర్తించడం ఒక సామాన్య కార్యకర్త లాగా నేను మీ మధ్య ఎవరు పిలిచినా కూడా నేను ఒకటే చెప్తాను, ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నది, ఎవరెక్కడ ఉంటారో తెలియదు. ఇది రాజసం కాదు, రాజుల సమయం కాదు, ఇది నాది, ఇది మీది, ఇది కానే కాదు. అన్నగారు ఎక్కడ చెప్తే, రామన్ ఎక్కడ చెప్తే అక్కడ బాధ్యతగా ఏం చెప్తే ఆ పని చేస్తాం. సో మీరు దానికోసం నా మీద ఏమన్నా అనుమానాలు ఉండి అది మీరు మెంబర్షిప్ మీద చూపెట్టకండి. నేను ఒక కార్యకర్తలాగా వచ్చి మీరు చేసే ప్రతి పని, ఏ సలహా ఉన్నా, ఏ ఆలోచన, కొత్త ఆలోచన తీసుకొద్దామన్నా కూడా నేను సేవకునిగా మీ దగ్గరకు వస్తాను. కలిసి పనిచేద్దాం, ఈ సభ్యత్వాన్ని బంపర్ సక్సెస్ చేద్దాం. ఇక లాస్ట్ గా చివరిగా ఒకటే, ఏమన్నా తప్పులు జరిగితే ఫోటో పడలేదనో, చిన్న పడ్డదనో లేదనో మన్నించండి, క్షమాపించండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అన్న.